హాయ్ అండి. ఈరోజు నేను పాలకూర రైస్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ముందుగా కుక్కర్లో కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, ఆవాలు, జీలకర్ర, ఒక్క ఉల్లిపాయ వేసి బాగా వేయించుకోండి. ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. పిల్లల లంచ్ బాక్స్లో పచ్చిమిర్చి చూసి కారం అంటారు కదా, అందుకే ఈ ట్రిక్. నా దగ్గర కొద్దిగా పన్నీర్ పీసెస్ ఉంటే అది కూడా వేసేసుకున్నాను. పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేపి తర్వాత బాగా కడిగిన ఒక గుప్పెడు పాలకూర అయితే కట్ చేసుకొని వేసుకోండి. పాలకూర వాసన కూడా పోయేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోండి. మీకు తెలుస్తుంది కదా పాలకూర వాసన పోయిందా లేదా అని చెప్పి. పాలకూర స్మెల్ అలానే ఉంటే పిల్లలు మాత్రం అస్సలు తినరండి, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇలా అంటే పాలకూర పప్పు కానీ పాలకూర ఫ్రై కానీ తినని వాళ్ళు ఉంటారో ఇలా చేసి పెడితే వాళ్ళకి ఏదో ఒక విధంగా ప్రోటీన్, ఐరన్ అందేలాగా మనం చూసుకుంటాం కాబట్టి మనకు చాలా మంచిది. సో ఇందులోనే కొద్దిగా రాళ్ళు వేసేసి ఇంకొక నిమిషం అయితే ఒకసారి అలా కలబెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే ఒకసారి అలా ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, ఒక చిటికెడు చికెన్ మసాలా అండి, అంతే. దీంట్లో ధనియాలు కానీ కారం కానీ ఇంకేం వేయట్లేదు. అది మంచిగా ఒకసారి కలుపుకున్నాక చిన్న గ్లాస్తో 2 గ్లాసుల బియ్యానికి నేను 2 గ్లాసుల అంటే 4 గ్లాసుల నీళ్ళు అయితే పోస్తున్నాను. మీకు అర్థమవుతుందా? ఒక గ్లాస్కి అంటే 2 గ్లాసులు అని అర్థం నాకు. సో అలా కొంచెం నీళ్ళు మరిగినప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసి కొద్దిగా నిమ్మరసం అయితే అట్లా పిండండి. ఎందుకంటే పొడి పొడిగా వస్తుంది రైస్. తర్వాత నేను విజిల్ పెట్టేసి లో ఫ్లేమ్లో 2 విజిల్స్ మాత్రమే పెట్టుకున్నాను. అది ఆవిరిపోయేంత వరకు అలానే పెట్టుకునేసానండి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో? పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తినాల్సిన రెసిపీ అండి. నిజంగా చెప్తున్నా, ఆకుకూరలు కనిపిస్తే చాలండి, నాకు వద్దు తల్లి మహాతల్లి నాకు పెట్టద్దు అని వెనక్కి అడుగులు వేసేస్తారు మా ఆయన. కానీ ఏదో ఒక విధంగా ప్రోటీన్, ఐరన్ పోవాలి కాబట్టి నేనైతే ఇలా చేసి పెట్టాను. ఎంత ఇష్టంగా తిన్నారో అండి మా ఆయన. ఇంకొంచెం పెట్టు అని చెప్పి తిన్నారు మా ఆయన. సో మీరు కూడా ఒక్కసారి ఎవరైతే తినని వాళ్ళు ఉంటారో ఒకసారి ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లల లంచ్ బాక్స్లో కానీ పెద్దలు కానీ ఆఫీస్కి పోయే వాళ్ళు ఇలా ట్రై చేస్తే ది బెస్ట్. ఎందుకంటే ఒక్క 10 మినిట్స్లో అయిపోయే బెస్ట్ రెసిపీ అండి ఇది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇలాంటి ఇంకా హెల్తీ రెసిపీస్ అయితే నేను చేస్తూ ఉంటాను. ఇందులోకే నేను కొద్దిగా పెరుగు పచ్చడి కూడా వేసుకున్నాను. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.